బ్రేకింగ్ న్యూస్. నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. ఇక్కడ ఈరోజు పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. నేను మామూలుగా ఇక్కడ నారేపల్లి దగ్గర కుర్రాముల రోడ్లో 750 సర్వే నంబర్లో గల ప్లాట్ నంబర్ 4/A 1034 గజాలు నా అన్న కొడుకు గోవర్ధన్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది 2006లో. మేము న్యాయబద్ధంగా అంబేద్కర్ సాక్షిగా ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించే అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిలబడి నేను నిజమే చెప్తున్నాను కానీ అబద్ధం చెప్పను. నాకు న్యాయం జరగాలని ఈ పత్రికా ముఖంగా చెప్తున్నాను. ఏదైతే మా భూమిని లోకల్ కాలనీ వాసులు కొందరు ఏదైతే ఈ దౌర్జన్య పరులు కొంతమంది ఉన్నారో ఒక సమూహం ఏర్పడి మా అన్న కొడుకు ఏదైతే 25 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నాడో వాడు ఇక్కడ లేడని చెప్పి మా అన్న కూడా ఒక 2012లో ఆయన చనిపోవడం జరిగింది. ఈ ల్యాండ్కి ఎవరు దిక్కు లేదని చెప్పి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తే మా వాడు అమెరికా నుంచి వచ్చి లేదు చిన్న నువ్వు సొంతంగా ఈడు ఉంటావు కాబట్టి నీకు జీపీఏ ఇస్తున్నాను, నేను దీని మంచి చెడ్డలు నువ్వు చూసుకోవాలని చెప్పి నాకు ఈ జీపీఏ ద్వారా నాకు ఈ అధికారం లీగల్గా చట్టబద్ధంగా కట్టబెట్టడం జరిగింది. ఏదైతే ఈ నా పేరు ఎం నరసింహారెడ్డి. ఈ ల్యాండ్ ఓనర్ నా సొంత సోదరుని కొడుకు. ఆ అబ్బాయి మొన్న షార్ట్ టైంలో వీళ్ళు చేసే దౌర్జన్యాన్ని చూసి సడన్గా వచ్చి నాకు జీపీఏ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దీని బరువు బాధ్యతలంతా నేను చూస్తున్నాను. కాబట్టి వీళ్ళు ఎవరు దీనికి దిక్కు లేరని చెప్పి వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా వాడు వచ్చినప్పుడు అంత కాంపౌండ్ వాళ్ళు పెట్టి మేము సీసీ కెమెరాలు అన్నీ పెట్టి దీన్ని రక్షించామని ప్రయత్నం చేస్తే 10-15 రోజులు సైలెంట్గా ఉండి అనుకోకుండా మొన్న 8వ తారీఖు రాత్రి ఈ సీసీ కెమెరాలని దొంగిలించి అక్కడ చిన్న ఏదో గుడి లేని కాడ గుడి, మేము కూడా హిందూ మతత్వాన్ని దైవాన్ని మా ఊర్లో సొంత గుడి నిర్మించిన వాళ్ళం. మాకు దైవం అంటే చాలా భక్తి ప్రవృత్తులు ఉంటాయి. అయినా వీళ్ళు ఈ దౌర్జన్య పరులు భక్తి లేదు, ముక్తి లేదు, కేవలం ఈ దౌర్జన్యం చేసి డెకాయిడ్ చేసి ఈ కబ్జా కూరలుగా తయారై ఎవరైతే లేరు కాలనీలో ఎక్కడైతే వీళ్ళు ఈ దానికి స్థితిగతులు లేవు, ఎవరు రారు పోరు అని తెలుసుకొని కబ్జా చేయడంలో ఒక ప్రముఖంగా తయారైపోయి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంలో నేను నా సోదరులు ఎవరైతే నా సంబంధికులు వచ్చి అక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి సీసీ కెమెరాలు పెట్టి జాగ్రత్తగా మేము ఉన్న టైంలో అకస్మాత్తుగా మొన్న 8వ తేదీ రాత్రి కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టి ఆ సీసీ కెమెరాలు దొంగిలించి మరి ఈ ఏదైతే కాంపౌండ్ వాళ్ళకు కూలగొట్టిన మున్సిపల్ అధికారి ఉన్నారో ఆయన ఏ రకంగా ఏ ఆర్డర్ ఏదైతే నాకు ఇంజక్షన్ చేసి ఆయన మాకు కనీసం న్యాయపరంగా ఒక 7 రోజులు నోటీస్ కూడా ఇవ్వకోకుండా సడన్గా వచ్చి తాను ఎవరో లోకల్ నాయకుడు చెప్పాడని చెప్పి నేను కూడా చెప్తాను, మరి కూలగొడతారా? ఇక్కడ ఈ కాలనీలో ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క ఇల్లు చూపిస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఇల్లీగల్గానే కట్టుకున్నారు. మరి వాళ్ళందరిని ఎందుకు కూలగొట్టలేదు? ఏమి నీకు వాళ్ళకున్న సంబంధం? మరి నాది పర్టికులర్గా నా దానికి నోటీస్ లేకపోకుండా ఎందుకు కూలగొట్టినావు? దీని మీద నేను ఎంత దూరమైనా పోయి నీ మీద చర్య తీసుకునేదాకా నేను ఆగేది లేదు. నేను ఎవరో నీకు కూడా నేను చెప్పదలుచుకున్న అవసరం లేదు. నాకు కూడా న్యాయం తెలుసు, చట్టం తెలుసు, నాకు అన్ని పద్ధతులు అన్ని వ్యవహారాల్లో నేను కూడా ఉండేవాడిని. జాగ్రత్తగా ఉండండి, మీరు చేసిన తప్పును మన్నించి దాన్ని తగు చర్యలు తీసుకోండి, లేదంటే పై అధికారులను సంప్రదించి మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పత్రికాముఖంగా నేను చాలా ఉధృతమైన స్థాయిలో నేను మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి అధికారుల్ని నాయకుల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో లోకల్ నాయకులు ఒత్తిడి ఉందని చెప్పి మీరు అవన్నీ చర్యలు తీసుకుంటే సహించేది లేదు. నేను ఓన్ ప్లాట్ ఓనర్ని, నా ప్లాట్ను నువ్వు చట్టాన్ని ధిక్కరించి నన్ను కొలగొట్టినప్పుడు నేను ఊపుకుండే పరిస్థితి లేదు. మరి నేను కూడా ఇల్లు చూపిస్తాను, మీరు అందరిని కొలగొట్టండి. ఏం న్యాయం కాలేదు, నాకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం కాదు. ఎక్కడైతే నువ్వు ఏదైతే నాది కాంపౌండ్ వాళ్ళు కొలగొట్టినావో మరి వాళ్ళ మీద కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి నేను చూపిస్తాం, మరి వాళ్ళందరి మీద చర్యలు తీసుకో ఖచ్చితంగా. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్ట్ కోసాయి కూడా ఇక్కడ చూడండి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. ఏదో నేను దొంగ మాటలు చెప్పడం లేదు. మొత్తం అధికారికంగా అన్ని
డాక్యుమెంట్ చూడండి, మీరు డాక్యుమెంట్ ఎన్ని ఉన్నాయి, మీకు ఏం కావాలంటే అది ఉంది. ఇంకోటి ముఖ్యమైనది ఏమంటే ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు నాకు రెగ్యులరైజేషన్ చేసి 1,73,000 తీసుకొని వాళ్ళు నాకు చట్టబద్ధంగా ఒక హెచ్ఎండిఏ లెటర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. చూడండి, సెట్ బ్యాక్ తోటి ఎల్ఆర్ఎస్ కూడా ఇవ్వడం జరిగింది 2011లో. మరి ఇవన్నీ చూసుకోకుండా మీరు ఎట్లా దౌర్జన్యం చేసి కొలగొడతారు? ఇది చూడండి, హెచ్ఎండిఏ లెటర్ ఉందా లేదా? 1,73,000 కట్టింది కూడా ఉంది రిజిస్ట్రేషన్. ఇది ఎప్పుడు నిన్న మొన్న కట్టింది కాదు, 2011లో కట్టింది. మరి నేను న్యాయస్తున్నా, వీళ్ళు మీరు అతిక్రమించే వాళ్ళు న్యాయస్తులే, మీరే నిర్ణయించండి. పత్రికా ముఖంగా నేను రావడానికి మీరే నాకు దోహదకారం చేసిండు కాబట్టి మీ మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతూ నేను మీ పత్రికా సోదరులకి సహృదయంగా మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ఇటువంటి ఈ దుశ్చర్యలు జరగకోకుండా మీరందరూ నాకు సహాయపడాలని కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమనగా నారపల్లి లక్ష్మీనగర్ కాలనీలో సర్వే నెంబర్ 747 అండ్ 750లో గల 8 ఎకరాల 25 గుంటలు పక్క ప్రైవేట్ ల్యాండ్ 1984లో లేఅవుట్ చేయడం జరిగినది. ఆ లేఅవుట్ ప్రకారం ఈ ప్లాట్ తీసుకోవడం జరిగినది 2006లో. దానికి సంబంధించి 2011లో ఎల్ఆర్ఎస్ పే చేయడం జరిగింది. దానికి సంబంధించి జమలుద్దీన్ అనే వ్యక్తి 3061 ద్వారా ఆ భూమిని పర్చేజ్ చేసినాడు. దాని లింక్ డాక్యుమెంట్ 62/84, 1185/83, 4076/84 కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిషన్ చేయడం జరిగినది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీసులో. వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ చూడకుండా కొందరు స్థానిక నాయకులు చెప్పిన దాని ప్రకారం అధికారులను మిస్గైడ్ చేస్తూ, లోకల్ లీడర్లను మిస్గైడ్ చేస్తూ, ఇవేమి చెప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన అదే చెప్పుకుంటూ ఈరోజు నిన్న ఈ పని చేయడం జరిగింది, కూలగొట్టడం జరిగింది. సీసీ కెమెరా దొంగిలించడం జరిగినది. సరే, సీసీ కెమెరా అందరి పర్పస్ కోసమే కదా పెట్టింది. ఆ సీసీ కెమెరాను ఎందుకు ధ్వంసం చేయాలి? అదే సీసీ కెమెరాకు బట్ట కట్టి ఎందుకు కూలగొట్టాలి? బట్ట కట్టడం ఒక అధికారులే కదా, గవర్నమెంట్ అధికారులు బట్ట కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? మీరు ఎందుకు కూలగొట్టిరు దాన్ని? అట్లీస్ట్ నోటీస్ ఇవ్వకుండా, మీరు స్క్రూటినీ చేయకుండా ఇదంతా దుర్మార్గంగా చర్యగా ప్రవర్తించిన కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక ఆఫీసర్గా మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.